నారా లోకేష్ గారు అనేక ఆలోచనలు చేస్తున్నారు. ఆలోచనల ఫలితమే ఆ తీర్చేదానికి నిధులు కేటాయించడానికి కూడా నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మీ అందరి పక్షాన వారిని అభినందిస్తూ ఒక చక్కటి కార్యక్రమంలో ఏదైతే పిల్లలకి పాఠ్య పుస్తకాలు కాకుండా బ్యాగులు కూడా, ఇది నాకు తెలిసి మొట్టమొదటి ఇదే అనుకుంటుంది. మొట్టమొదటి ఇదే ఏదైతే స్కూల్ బ్యాగులు ఇవ్వడం కూడా అందుకు ఒక్కసారి లోకేష్ గారికి మీరందరూ సంప్రదించడం సరళంగా మాట్లాడుతున్నామా. మీరు డాక్టర్లు కావాలని ఎంతమంది కోరుతున్నాము? డాక్టర్లు కావాలి. అటు స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ, మాజీ మేయర్ భానుశ్రీ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజానాయుడు గారు రావడం జరిగింది. ఈ యొక్క DKW కళాశాలలో దాదాపు 1000 మంది దాకా విద్యార్థినులు చదువుతూ ఉన్నారు. వారందరి స్కూల్ బుక్స్ ఏదైతే బ్యాగులు ఇచ్చేదానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా DKW కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నా. DKW కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులు ఈరోజు ఇతర జిల్లాల్లో, మన జిల్లాలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అనేక మంది చాలా మంచి స్థానాల్లో ఉన్నారు. DKW కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులారా, మీ యొక్క కళాశాల, పూర్వ కళాశాల, మీరు విద్యార్థులుగా ఉన్న కళాశాల, ఈ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పక్షాన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే DKW కళాశాలకి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో పాటు ఈ DKW కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ముందుకు రావాలా. ఇటీవల కాలంలో ఆర్ఐఓ గారు ఒక పిలుపునిస్తే కేవలం 36 రోజుల్లో 8 లక్షల రూపాయలని DKW కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ యొక్క DKW కళాశాల అభివృద్ధికి సహకరించడం జరిగింది. ఆ యొక్క పూర్వ విద్యార్థులుగా ఉండి ఆర్ఐఓ గారి విజ్ఞాపన మేరకి కళాశాల అభివృద్ధి కోసం అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ ఇంకా చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్నారు, ఇతర జిల్లాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ DKW కళాశాలతో నాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు. నేను నెల్లూరు విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో విఆర్ కళాశాల స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, ఎస్వి యూనివర్సిటీ సెనెట్ సభ్యుడిగా ఈ కళాశాలతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ కళాశాలలో చదువుకుని, DKW కళాశాలలో చదువుకుని దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని మంచి స్థితిలో ఉన్నటువంటి DKW కళాశాల పూర్వ విద్యార్థులారా, మీరు చదువుకున్న కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు మీ సహకారం కూడా కావాలా, మీరు కూడా స్పందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం.
డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.